హలో ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఇక్కడ చూస్తే ఇది దొడ్డబెట్ట టీ ఫ్యాక్టరీ అండి. టీ ఫ్యాక్టరీ దగ్గర ఇక్కడ నుంచున్న ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది. అందరూ సెల్ఫీస్ తీసుకుంటా ఉన్నారు. అక్కడ చాలా కూల్గా ఉంది. అసలు ఒక 5 మినిట్స్ కూడా నుంచునే పరిస్థితి లేదనమాట. అంత చల్లగా ఉంది ఆ ఏరియాలో. అక్కడ నుంచి మొత్తం లొకేషన్ చాలా బాగుంది, వ్యూ బాగుందని వీడియో తీయటం జరిగింది. అక్కడ ఇల్లు కూడా చాలా బాగున్నాయండి. ఇల్లులు అన్ని కలర్స్ 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 ఉన్నాయి. అందుకే వీడియో తీసాను. ఇదిగోండి, ఎంట్రన్స్ అవ్వంగానే అక్కడ ఒక వర్కర్ ఉన్నారు. అక్కడంతా లీఫ్ అంతా ఆరబెట్టి ఉన్నారనమాట. ఇట్లా స్ట్రైట్గా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ టీ ఫ్యాక్టరీ గురించి కొన్ని రాసి ఉంచారండి. ఇది మ్యూజియం లాగా అనమాట. అసలు ఎప్పుడు టీ ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది, ఆ టీ ఫ్యాక్టరీ ద్వారా లండన్లో ఎప్పుడైతే లండన్కి ఎట్లా పంపించారు, అంతేకాకుండా ఈ టీ వల్ల నేను ఇప్పటిదాకా టీ వల్ల లాభాలు ఉంటాయి అనుకోలేదండి. ఎక్కువ తాగను, పిల్లలకి కూడా ఇవ్వను. కానీ ఇక్కడ ఏం రాశారంటే టీ ద్వారా క్యాన్సరు నయమవుతుందట, షుగర్ పేషెంట్స్కి వాళ్ళకి వాటి ద్వారా కూడా బాగుంటుందంట. అక్కడ ఉన్నన్ని రోజులు బిస్కెట్ అండ్ చాయ్ తాగాలనిపించిందండి, అంత కూల్గా ఉంది. మార్నింగ్ టైం అసలు టీ తీసుకోము, అట్లాంటిది మార్నింగే వేడివేడిగా టీ తాగాలనిపించింది. ఆ ఏరియాని బట్టి అక్కడ అట్లా దేవుడు పెట్టుంటాడు. ఇగోండి, ఇక్కడ అన్ని లీవ్స్ అన్నీ ఆరబెట్టుంచారు చూసారా. పైన ఉన్న బాస్కెట్లో ఉన్నవి క్యారీ తీసుకొని వెళ్ళి అక్కడున్న ఒక హోల్లో ఒక బాస్కెట్లో వేస్తుంటే అది క్రష్ చేస్తుందండి. అది ఏం చేస్తుందంటే క్రష్ చేస్తుంది. ఇదిగోండి, ఇక్కడ ఉన్న మిషన్లోకి తీసుకొచ్చి ఆ బాస్కెట్తో వేస్తే అవన్నీ ఫైన్గా క్రష్ చేస్తుంది. క్రష్ చేస్తూ ఆ కింద ఉన్న ఆ పైప్లోకి ఆ లీఫ్లన్నింటినీ పంపిస్తుంది అన్నమాట. అట్లా పంపించి కిందకి వెళ్ళిన తర్వాత ఒక పైప్ ఉంది. ఆ పైప్లోంచి అదిగోండి, ఈ పైప్ ఉంది చూసారా, ఈ పైప్లోంచి కిందకి దిగుతాం. కిందకి దిగిన తర్వాత కూడా మళ్ళీ రఫ్గా ఉన్నది చూసారా, ఎట్లా ఇంకా ఫైన్గా పౌడర్ చేస్తూ ఉన్నది అనమాట. ఇంకా క్రష్ చేస్తూ ఉంది, ఇంకా లీవ్స్ అన్నింటినీ చిన్న చిన్నగా చేస్తూ ఉంది. ఆ తర్వాత వాటి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు అవంతా చిన్న పౌడర్గా మారుతూ ఉన్నాయండి. దాంట్లోంచి వెళ్తుంది, ఎవరు హ్యాండ్ కూడా పెట్టడం లేదు. ఆ మిషన్సే ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తున్నాయి. ఆ తర్వాత అట్లా ఒకదాని తర్వాత అక్కడ కూడా క్రష్ చేసే మిషన్ ఉంది చూడండి, అట్లా వెళ్తున్నాయి చూడండి. అట్లా వెళ్ళిన తర్వాత చూస్తే ఒక పెద్ద బాయిల్ చేసేది ఉందండి, వేడి చేసేది ఒక పెద్దది ఉంది, చూపిస్తాను మీకు. అదిగోండి, దాంట్లోకి ఇది పౌడర్ అంతా గ్యాదర్ అయ్యి దాంట్లోకి వెళ్తుంది. దీంట్లో హీట్ అవుతుంది, వేడవుతుంది అనమాట. వేడయ్యి దీంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు అది ఉండలు కట్టుకోకుండా అక్కడ ఫ్యాన్స్ కూడా పెట్టారు చూడండి. ఫ్యాన్స్ పెట్టి దాన్ని చల్లారుస్తూ ఉన్నారు. బాగా చల్లారుస్తూ అది అట్లా మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఇంకా ముందుకు వెళ్తూ ఉంది చూడండి. స్పష్టంగా కనిపిస్తుంది చూడండి. కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఈ హీట్ అయినప్పుడు ఆ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. అట్లా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకా వేరే డిఫరెంట్ మిషన్స్ ద్వారా బయటకు వస్తూ ఉంది. ఇంకా గ్రేడ్ చేస్తూ ఉందన్నమాట. ఇక 4 రీతులుగా 4 రకాలుగా చూడండి, కటింగ్ చేస్తూ పౌడర్ చేస్తూ వాటిని ఆ పైనుంచి కొంచెం కొంచెం పడుతూ ఉంటే వీటన్నింటిలోంచి గ్రేడ్ చేస్తూ ఉంది. చూడటానికైతే చాలా బాగుంది, లైవ్లో మనం చూడటం కదా, చాలా బాగుంది. ఇలా వచ్చిన దాన్ని ఇవతల వైపు నుంచి ఒక్కొక్క రకానికి ఒక్కొక్క జల్లెడండి. పెద్ద సైజు వాటికి, చిన్న సైజు వాటికి అట్లా సైజెస్ వారీగా ఆ జల్లెడ పెట్టారు. ఆ దాంట్లోంచి జల్లించి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సంచిలో పడతా ఉంది, మీరు గమనించినట్లయితే. చూసారా, అట్లా కొంచెం 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 ఒక్కొక్క జల్లీల్లోంచి పడతా ఉంది. అక్కడే ప్యాకింగ్ చేసిన మిషన్ కూడా అక్కడే ఉంది. ప్యాకింగ్స్ కూడా అట్లా పడుతూ ఉన్నాయి అన్నమాట. అదిగోండి మిషను పైనుంచి పౌడర్ వెళ్ళి ఆ ప్యాక్ చేసి ఆ ప్యాక్ని సీల్ చేసి అవి కింద నుంచి పడుతూ ఉన్నాయి. నేను కొన్ని తీసుకున్నానండి, చాక్లెట్ టీ, మామూలు టీ, కొన్ని బిస్కెట్స్ అవి. థ్యాంక్ యూ.
మీరు కూడా వెళ్ళండి.